ఎస్ సార్. స్ట్రాంగ్ కాఫీ. ఓకే సార్. ఏంటి వాళ్ళ ఎక్కడికి వెళ్ళి ఉంటుంది తను? చచ్చా, అసలు ఏం అర్థం కావట్లేదు. ఈ నెంబర్ని ప్రస్తుతం చేరుకోలేము, దయచేసి తర్వాత ప్రయత్నించండి. సార్ కాఫీ. రెగ్యులర్ కస్టమరా? 4-5 రోజుల నుంచి చూస్తున్నా సార్. చాలా ఎక్సెంట్రిక్గా బిహేవ్ చేస్తున్నాడు. 2-3 గంటలు ఉంటాడు, 5-6 కప్పులు కాఫీ తాగుతాడు. ఎప్పుడు ఎవరికో ఏదో ఎందుకో డైల్ చేస్తూనే ఉంటాడు. ఎవరో లోపలికి వస్తున్నట్టు ఆశగా ఎదురు చూస్తుంటాడు. తనలో తనే ఏదో సణుక్కుంటూ ఉంటాడు సార్. అది సార్ సంగతి. ఎక్స్క్యూజ్ మీ. హలో, ఇఫ్ యూ డోంట్ మైండ్ మిమ్మల్ని ఒకటి అడగనా? మీరెవరు? నేను ఇంకా ప్రశ్న అడగలేదు. ఓకే, అడుగుతున్నా. మీకు ఇష్టం ఉంటేనే చెప్పండి. కానీ కానీ నిజమే చెప్పాలి. ఆర్ యూ ఇన్ లవ్? సఫరింగ్ విత్ లవ్. ప్రేమలో పడ్డావు, దెబ్బలు తగిలాయి, తగులుతూనే ఉన్నాయి. దెబ్బలా? మనసుకి. మామూలుగా పడితే బాడీకి తప్ప, ప్రేమలో పడితే మనసుకు తప్ప. నువ్వు లవ్ చేసిన అమ్మాయి నీకు ప్రాపర్గా రెస్పాండ్ అవ్వట్లేదు కదా? మీకెలా తెలుసు? ఎక్స్పీరియన్స్. ఆ స్టేజ్లన్నీ దాటి వచ్చేస్తున్నాండి. ఎక్స్క్యూజ్ మీ సార్, బిల్. సార్ బిల్ కూడా తీసుకో. నేను ఇస్తాను సార్. ఇదిగో. అయ్యో, థ్యాంక్ యూ సార్. సార్, ఇఫ్ యూ డోంట్ మైండ్, 5 నిమిషాలు నా రూమ్లో కూర్చొని మాట్లాడుకుందాం. ఈ పక్కనే. ఇదండి నా ప్రేమ కథ. ఏం చేయాలో ఏం అర్థం కావట్లేదు. నీదేంటి? ఇవాళ అందరు ప్రేమ కథలు అలాగే ఉన్నాయి బ్రదర్. అవును, అయోమయం, అమాయకత్వం, ఆవేశం, ఆకర్షణ, సినిమాలు, షికార్లు, క్లబ్బులు, పబ్బులు. వాట్ ఈస్ రైట్, వాట్ ఈస్ రాంగ్ అనవసరం. ఏదో తెలియని ప్రవాహంలో కొట్టుకుపోతున్నారు. వీడెవడో దానికి తెలీదు, అదెవరో వీడికి తెలీదు. ఐ లవ్ యూ అంటే ఐ లవ్ యూ, అంతే, అయిపోయింది. చూడు బ్రదర్, ఆడదానికి దాని అవసరాలు సరదాలు తీర్చడానికి ఓ మగాడు కావాలి. వాడికి ఆ కెపాసిటీ ఉందో లేదో తెలుసుకునే తీరిక వీలికి లేదు. అంతా ఫాస్ట్, అన్నీ ఫాస్ట్. ఫాస్ట్ ఫుడ్, ఫాస్ట్ లవ్, ఫాస్ట్ కల్చర్, ఫాస్ట్. అమ్మాయిలు తప్పడానికి కూడా వీల్లేదు బ్రదర్. వాళ్ళ సెక్యూరిటీ వాళ్ళు చూసుకోవాలి కదా. వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళు రైటే. సెల్ఫ్ డిసీవింగ్కి అందమైన మస్కు టుడేస్ లవ్. జస్ట్ యూజ్ అండ్ త్రో. కానీ మాది అలాంటి ప్రేమ కాదండి. నేను మీ ప్రేమ గురించి మాట్లాడలేదు, మెజారిటీ ఆఫ్ ద పర్సన్ గురించి మాట్లాడుతున్నాను. తను నేను ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమించాను సార్. తను కూడా అంతే. ఐ లవ్ యూ అని ఎంత సిన్సియర్గా చెప్పిందో నా మనసుకు తెలుసు సార్. మరి పెళ్లి సంగతి అడగలేదా? అడిగాను, అడుగుతానే ఉన్నాను. నేను చూడకుండా ఉండలేను, ఎక్కడికైనా వెళ్ళిపోదాం అంటుంది. మళ్ళీ వెంటనే లేచిపోయిందంటారు, అది తప్పు, ఇంట్లో ఒప్పిస్తాను, వెయిట్ చేయంటుంది. అంతవరకు వెయిట్ చేయలేనని చెప్తే ఒక పని చేయి, వేరే అమ్మాయిని చూసి పెళ్లి చేసుకో అంటుంది. ఆ మాట వింటేనే నా గుండె బద్దలైపోతుంది సార్. ఫోన్ల మీద ఫోన్లు చేస్తుంది, మెసేజ్ల మీద మెసేజ్లు పెడుతుంది, ఐ లవ్ యూ అని చెప్తుంది. అదే నేను ఫోన్ చేస్తే కట్ చేస్తుంది లేదా స్విచ్ ఆఫ్. ఆ అమ్మాయిని ఎలా కన్విన్స్ చేయాలో నాకు అర్థం కావట్లేదు సార్.
వరీ, ఐ విల్ హెల్ప్ యూ. ఆ అమ్మాయి ఫోటో ఉందా? లేదండి, ఫోటో ఉంటే దాన్నే చూసుకుంటా పిచ్చోడు అవుతామనేసి డిలీట్ చేసింది. అసలు ఆ అమ్మాయి నేను సిన్సియర్గా లవ్ చేస్తుందంటావా? 100% సార్. వెరీ టిపికల్. అయితే ఓ పని చేయి, ఆ అమ్మాయికో లెటర్ రాయి. లెటర్ ఏంటి సార్? అదెప్పుడో బీసీ రోజుల్లో అయితే ఓకే. ఈ రోజుల్లో నో పేపర్, ఓన్లీ ఈ పేపర్. ఈమెయిల్, SMS, వాట్సాప్, ఫేస్బుక్ లాంటివి, ఇలాంటివన్నీ మాకోసం. హలో, అవన్నీ ఈజీగా డిలీట్ అయిపోతాయి బ్రదర్. ఒక్క వైరస్ అటాక్ అయితే చాలు, స్మాష్. లెటర్లో అక్షరాలుంటాయి. అసలు అక్షరం అంటే అర్థం తెలుసా? నసింపు లేనిది. నీ దగ్గర గులాబీ రంగు పేపర్ ఉందా? ప్యాడే ఉంది సార్, మొన్నే కొన్నాను వాల్డెన్లో. ఇదిగో. బ్యూటిఫుల్. నేను అడిగింది ఇదే. ఇప్పుడు రాస్తాను చూడు. అబ్బబ్బబ్బబ్బా, ఏం రాశారు సార్, వండర్ఫుల్. ఇంత బాగా ఎలా రాయగలిగారు సార్? కాలేజీ రోజుల్లో ప్రేమలో పడ్డ అబ్బాయిలకి అమ్మాయిలకి నేనే లెటర్స్ రాసేవాడిని. అబ్బో, మనకు అప్పుల్లో మంచి పేరుండేది. అవును, అమ్మాయి దేవుడు ఈ ఊరే సార్. అయితే లేట్ చేయకుండా వెంటనే ఈ లెటర్ అమ్మాయికి అంచేయి. గంటలో అందిస్తాను. వస్తా మరి. హలో, ఏంటి? అవునా? చచ్చా, ఏంటి, ఏమైంది సార్? ఆఫీస్లో పనిచేసే నా కొలీగ్, వాడి దగ్గరికైనా బయలుదేరా. నీ రూమ్కి వచ్చే విషయం మర్చిపోయాను. ప్రాబ్లం ఏంటి సార్? అది హోమ్ డిపార్ట్మెంట్ లిస్ట్ ఇచ్చింది, షాపింగ్కి వెళ్ళాలి. ఏదో చిన్న ఉద్యోగం, శాలరీ ఇంకా బ్యాంక్లో పడలేదు. వాడు 10,000 ఉంటే సెట్ చేయరని అడిగా, రమ్మన్నాడు. కానీ అర్జెంటుగా ఊరెళ్ళాడంట. భలే వారే, 10,000 కదా, నేను ఇస్తాను, తీసుకోండి. నో 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 నో, ఏదో లెటర్ రాసి కిరాయి తీసుకున్నట్టు ఫీల్ అవుతాను. అలా అనకండి గురుగారు. పోనీ అప్పుగా తీసుకోండి, మీకు అమౌంట్ వచ్చాకనే ఇవ్వండి. థ్యాంక్ యూ. లెటర్ తొందరగా అంచేయి. గంటలో తనకు అందేస్తుంది. గుడ్ గుడ్. ఈ 10,000 ఇచ్చినందుకు మీరు నాకు చిన్న హెల్ప్ చేయాలి. హెల్పా? ఏంటది? చాలా రెగ్యులర్గా మీరు మా ఫ్లాట్కి వస్తుండాలి. ఓ ష్యూర్, వస్తాను. One large.
సత్య, నిన్ను నీ దరిద్రాన్ని భరించడం ఇక నా వల్ల కాదు. చానాళ్ల నుంచి నా కోసం ఎదురు చూస్తున్న వాళ్ల దగ్గర నుంచి కబురొచ్చింది. శాశ్వతంగా వెళ్ళిపోతున్నాను. ఇట్లు గీత.